శ్లోకము 26 యతో యతో నిశ్చరతి మనశ్చలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలంగా స్థిరంగా లేకుండా మనస్సు ఎటెక్కడికి పరుగెత్తినా అక్కడినుంచి దాన్ని తిరిగి తీసుకుని మళ్ళీ ఆత్మలోనే స్థిరపరచాలి. శ్లోకము 27 ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం కల్మషం. మనస్సు పూర్తిగా ప్రశాంతమైన ఆ యోగిని అత్యుత్తమమైన ఆనందం చేరుకుంటుంది. అతడు రజోగుణాన్ని అశాంతిని దాటిపోయి పాపరహితుడై బ్రహ్మస్వరూపంలో స్థిరపడతాడు. శ్లోకము 28 యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. సాధన నిరంతరంగా ఉన్నప్పుడు మనస్సు శుద్ధమవుతుంది. శుద్ధమైన మనస్సు బ్రహ్మానుభూతికి అర్హమవుతుంది. ఆ ఆనందం కష్టంతో కాదు, సహజంగా వస్తుంది. శ్లోకము 29 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగ సాధనలో స్థిరపడినవాడు తన ఆత్మను అన్ని జీవులలో చూస్తాడు మరియు అన్ని జీవులను తన ఆత్మలోనే చూస్తాడు. అతడు అన్ని చోట్ల ఒకే సమత్వాన్ని గమనిస్తాడు.